మా వంటలకు స్వాగతం. ఈరోజు ఆలూ ఫ్రై బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 4, నూనె 3 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి వేగనీయాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి అప్పుడప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ మాత్రం హైలో పెట్టుకోకండి, లో ఆర్ మీడియంలో పెట్టుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకొని, ఇది ధనియాల పొడి అనేది మాత్రం ఆప్షనల్ మాత్రమే. కొంచెం టేస్ట్గా కావాలనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే వేసుకోవద్దు, అది మీ ఇష్టం. నేను రుచికరంగా ఉంటుందని ధనియాల పొడి వేస్తున్నాను. ఇందులో ఉల్లిపాయలు ఏమీ ఉండవు కాబట్టి ఇది బంగాళదుంపలు వేపుడే కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బంగాళదుంప వేపుడు రెడీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ వేపుడు వేడివేడి అన్నంతో ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది ఉత్తిగా కూడా తింటే ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించగలరు. మరిన్ని రుచుల కోసం మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.